ఎవరికైనా ఆపద వచ్చిందని అనుకోండి, వెంటనే ఏం చదువుతాం? రామ ఆపదుద్ధారక స్తోత్రం మనం చదువుతూ ఉంటాం కదా. అలా చదివితే రాముడు రక్షిస్తాడు, రాముడు మనల్ని ఆ కష్టం నుంచి బయటపడేస్తాడు. ఇప్పుడు కూడా సునీతా విలియమ్స్ గారు క్షేమంగా భూమి మీదకి వచ్చేయాలి. సునీతా విలియమ్స్ గారు క్షేమంగా భూమి మీదకి వచ్చేయాలని చెప్పి ఈ రోజు నుంచి రామరక్షా స్తోత్రాన్ని చదువుతూ ఆపదామపహత్తారాన్ని వీలైనన్నిసార్లు ఎక్కువగా చెప్పించి ఆవిడ భూమి మీదకి వచ్చేయాలని మనం చేసిన స్తోత్రం యొక్క ఫలితాన్ని ఆవిడకి ధారపోద్దాం. ఇక నుంచి ఎవరు ఏ కష్టంలో ఉన్నారు అని మనకి తెలిసినా వాళ్ళ గురించి మనం రామరక్షా స్తోత్రం చేద్దాం. అలాగే ప్రతిరోజు మనం దీపారాధన పెట్టుకునేటప్పుడు ఏ స్తోత్రం చదివినా చదవలేకపోయినా దేశం బాగుండాలి, దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్న అందరూ క్షేమంగా ఉండాలి, ముఖ్యంగా దేశం ఈ అరాచక శక్తుల నుంచి బయట పడిపోవాలి అని ప్రతి ఒక్కళ్ళు సంకల్పంగా రామరక్షా స్తోత్రం చేద్దాం. ఏది మర్చిపోకపోయినా సరే రామరక్షా స్తోత్రాన్ని చేసి ఆ రామరక్షా స్తోత్రం ఫలితాన్ని దేశం కోసం ధారపోసేద్దాం. ఈ ఒక్క పని మనం చేశాము అని అనుకోండి, మనం భగవంతుడా నాకు ఇది ఇవ్వు అని చెప్పి అడగకపోయినా భగవంతుడు ఇంకొకళ్ళ క్షేమం కోసం నువ్వు చూస్తున్నావు కదా, నీ క్షేమాన్ని నేను చూస్తాను అని మనల్ని చల్లగా చూస్తాడు. కనీసం ఆ స్వార్థం కోసమైనా మనం ఈ రోజు నుంచి మొదలు పెడదాం. నేను కూడా మొదలు పెడతాను, మీ అందరూ కూడా మొదలు పెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఎవరిని బలవంతంగా చేయమని నేను చెప్పటం లేదు. ఎవరికి మనస్ఫూర్తిగా చెయ్యాలి అని అనిపిస్తే అలా చెయ్యండి. ఇంకొకరి కోసం మనం డబ్బులు ఖర్చు పెట్టలేకపోవచ్చు, కానీ ఇంకొకరి కోసం మనం ప్రార్థన చెయ్యొచ్చు కదా. చాలామంది ఇలా దేశ నాయకుల కోసం, ఇలా దేశం కోసం పోరాడే వాళ్ళ కోసం ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మన వంతుగా మనం కూడా ప్రయత్నం మొదలు పెడదాం. ఒక రామరక్షా స్తోత్రం మాత్రమే చెయ్యండి అని నేను చెప్పటం లేదు. మీరు ఏదైతే స్తోత్రం మీకు బాగా ఇష్టము అని అనుకుంటారో ఆ స్తోత్రాన్ని ప్రత్యేకంగా దేశం కోసం అనే సంకల్పం చేసుకుని, ఇలా సునీతా విలియమ్స్ గారి కోసం అని సంకల్పం చేసుకుని, ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళందరికీ నేను ఇది ధారపోస్తున్నానని చెప్పి సంకల్పం చేసుకుని ఏదైనా ఒక స్తోత్రాన్ని మీరు పారాయణం చేయటం మొదలుపెట్టండి. మన కోసం మనం బ్రతకటం గొప్ప కాదు, పక్క వాళ్ళ కోసం బ్రతకటం చాలా సంతృప్తినిస్తుంది. అన్ని విధాలుగా అందరూ అన్ని సమయాల్లోనూ చేయలేరు, కానీ పక్క వాళ్ళ కోసం భగవంతుణ్ణి ప్రార్థించచ్చు కదా. అలా అంటే అంటారు, లోకా సమస్త సుఖినో భవంతు అని అనుకుంటున్నాం కదా అని. అది అందరూ అనుకుంటారు, అందరూ బాగుండాలని కూడా అనుకుంటారు. అందరూ బాగుండాలి అని అనుకుంటూనే మనం కూడా బాగుండాలి అని అనుకుంటూనే మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒక స్తోత్రాన్ని పారాయణం చేయమా? అలాగే ఖచ్చితంగా ఒక స్తోత్రాన్ని దేశం కోసం చెయ్యాలి, దేశం కోసం మనం ధారపోయాలి అనే నిర్ణయాన్ని తీసుకుందాం. ఎవరికైనా మనస్ఫూర్తిగా ఇష్టమైతే వాళ్ళు మాత్రం చెయ్యొచ్చు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.